ఏతాం విభూతిం యోగం చ మమయో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఎవరైతే నా విభూతుల గురించిన యోగమును తెలుసుకోగలుగుతున్నాడో అతడి యోగము నిష్ఠ అచలమైనది, చలించనిది, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇక్కడ రెండు పదాలు వాడారు, ఒకటి యోగము, రెండు విభూతి. యోగము అంటే ఒక అర్థము కలయిక, ఒకదానితో ఒకటి కలవడం, రెండుగా ఉన్నవి ఒకటి కావడం. మరొక అర్థము యోగము అంటే ఒక వస్తువు తన అవ్యక్త రూపంలో ఉండటము, అంటే సూక్ష్మ రూపంలో ఉండటము. విభూతి అంటే ఆ సూక్ష్మ రూపము స్థూల రూపంగా వ్యక్తం కావడం. విత్తనం ఉంది, అందులో మొక్క, చెట్టు, మహావృక్షము అవ్యక్తంగా ఉంది. దానిని భూమిలో నాటడము మొదలగు ప్రక్రియల వలన అది వ్యక్తమవుతుంది. విత్తన రూపంలో దాగి ఉన్న వృక్షము యోగము అయితే అది ప్రకటితం కావడము విభూతి. పాలలో ఉన్న వెన్నె, వెన్నెలో నెయ్యి ఉన్నాయి. పాలలో తోడు పెడితే పెరుగు, పెరుగును చిలికితే వెన్నె అగ్నితో సంయోగం చెందితే నెయ్యి. ఇలా కొన్ని మార్పుల వలన అవి ప్రకటితమవుతున్నాయి. ఎక్కడో అమ్మాయి, మరొక చోట అబ్బాయి, వారిద్దరినీ వివాహం అనే బంధము కలుపుతుంది. అప్పటిదాకా అవ్యక్తంగా ఉన్న సూక్ష్మ శరీరము వారు తీసుకునే ఆహారం ద్వారా వారిలో ప్రవేశించి అండంగా, పిండంగా, శిశువుగా, మనిషిగా మారుతున్నాడు, వ్యక్తమవుతున్నాడు. దీనినే విభూతి అంటారు. గురువుగారిలో ఉన్న జ్ఞానము యోగ రూపంలో ఉంటుంది. అది శిష్యుడికి చెప్పినప్పుడు విభూతి రూపంలో ఆయనలో నుండి బయటకు వస్తుంది. అలాగే ఈ చరాచర జగత్తు అంతా పరమాత్మలో అవ్యక్తంగా యోగ రూపంలో ఉంది, విభూతులుగా ప్రకటితమవుతూ ఉంటుంది. ఈ వ్యక్త అవ్యక్తముల గురించిన జ్ఞానము తెలిస్తే పరమాత్మ గురించి తెలిసినట్టే. అందుకే నా విభూతిని అంటే నా ఐశ్వర్యమును, నా మహిమను గురించి ఎవరు తెలుసుకుంటారో, నాతో ఎవరు సంయోగము చెందడానికి ప్రయత్నిస్తారో అతనికి అవికంపేన యోగేన అంటే ఎటువంటి ప్రకంపనలు అంటే ఒడిదుడుకులు లేని యోగము సిద్ధిస్తుంది, ఇందులో సందేహము లేదు అని ఘంటాపథంగా చెబుతున్నాడు పరమాత్మ. అంటే ఈ అనంత విశ్వం అంతా అతనికి యోగ రూపంలో తనలోనే కనబడుతుంది. అతడు ఎక్కడికి వెళ్ళరక్కర్లేదు. ఎక్కడ ఉన్నా తాను అనేక పుణ్యక్షేత్రంలో ఉన్న భావన కలుగుతుంది. ఎందుకంటే అతనికి నిశ్చలమైన యోగం సిద్ధించింది. అతడు ఈ ప్రపంచాన్ని స్థూల దృష్టితో కాకుండా యోగ దృష్టితో చూస్తున్నాడు. మనం పరమాత్మను చేరుకోవాలంటే ముందు పరమాత్మను గురించి, ఆయన యొక్క అవ్యక్త రూపం గురించి అంటే యోగం గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మోక్ష మార్గము సులభమవుతుంది. ఏమీ తెలియకుండా, ఏమి చెయ్యాలో తెలియకుండా ఏమి చేస్తాము, ఆ విషయమే ఇక్కడ చెబుతున్నాడు పరమాత్మ. పరమాత్మ యొక్క మహిమను, ఐశ్వర్యాన్ని, ఈ జగత్తు ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతడికి నిశ్చలమైన యోగము, ధ్యానము, నిష్ఠ అలవడతాయి. అతడికి జ్ఞానము సిద్ధిస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే స్థితికి చేరుకుంటాడు. ఇందులో సందేహము లేదు అని పరమాత్మ స్పష్టం చేశాడు. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఓ అర్జున, నేనే ఈ సకల జగత్తు ఉత్పత్తికి కారకుడను. ఈ సకల జగత్తు నా వలననే నడుస్తూ ఉంది. ఈ విషయం తెలుసుకున్న సాధకుడు నాయందు భక్తిభావంతో నన్నే పూజిస్తాడు. అసలు మనం పరమాత్మ గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఆయనతో మనకేం పని అని కొంతమంది అనవచ్చు. భౌతికవాదులు ఇలా ఆలోచిస్తుంటారు. ఇది ఎలా ఉంటుందంటే, తల్లి తండ్రి వారి సుఖం కోరి కలుసుకున్నారు, వారికి నేను పుట్టాను, వారితో నాకేం పని, వేలకు అన్నం పెట్టడానికి అమ్మ, అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడానికి నాన్న, తర్వాత వాళ్ళతో నాకేం పని లేదు, వృద్ధాశ్రమానికి పంపేద్దాం, ఇది నేటి ధోరణి. అలాగే కోరిన కోరికలు తీర్చడానికి, నివేదన కాగానే ప్రసాదం పెట్టడానికి దేవుడు, దేవాలయాలు, కోరిన కోరికలు తీరితే మరలా దేవాలయము, కోరికలు తీరకపోతే మరొక దేవుడు, అదీ కాకపోతే నాస్తికత్వము, ఇది నేటి ధోరణి. దానికి సమాధానంగా ఈ శ్లోకం చెప్పాడు పరమాత్మ. ఈ సమస్త జగత్తు పుట్టడానికి నేనే కారణము. నాలో నిండే జగత్తు ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తర్వాత నేనే దానిని నడిపిస్తున్నాను. ఆఖరుకు నాలోనే లయం చేసుకుంటాను అని అన్నాడు. మనలో చాలామంది దైవము మీద భక్తి కలిగి ఉంటారు. కానీ భగవంతుని మీద ఏకాగ్ర భక్తి, శ్రద్ధ, నిష్ఠ కలిగిన వారు కొద్దిమందే ఉంటారు. అటువంటి వారికి ఏకాగ్ర భక్తి, నిష్ఠ ఎలా కలుగుతుంది అంటే పరమాత్మను గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత కలుగుతుంది. లేకపోతే దేవుడు అంటే మనం కోరుకున్న కోరికలు తీర్చేవాడు కానే మనకు తెలుస్తుంది. కాబట్టి
ఈ జగత్తుకంతటికీ మూలాధారము పరమాత్మ. ఆయనే ఈ జగత్తును సృష్టించి పెంచి పోషించి లయము చేస్తున్నాడు. మనము నిమిత్త మాత్రులము అని తెలుసుకోవాలి. అప్పుడే పరమాత్మ మీద అచంచలమైన ఏకాగ్రమైన భక్తి శ్రద్ధ కలుగుతాయి. అందుకే భావ సమన్వితాహ అంటే భగవంతుని గురించిన భావముతో నిండి ఉండాలి. మరొక భావన, మరొక ఆలోచన ఉండకూడదు. అటువంటి వారికి భగవంతుడు సులభంగా ప్రాప్తిస్తాడు. ఈనాటి శాస్త్రజ్ఞులు కూడా ఇదే చెబుతున్నారు. దైవకణంలో నుండి బిగ్ బ్యాంగ్ ద్వారా ఈ విశ్వము ఆవిర్భవించింది, విస్తరిస్తూ ఉంది. తుదకు అంతా దైవకణంలోకి చేరుతుంది. ఆ దైవకణాన్ని మనం దేవుడు పరమాత్మ అని అంటున్నాము. శాస్త్రజ్ఞులు ఈ దైవకణం ఏమిటా అని ఎడతెగని పరిశోధనలు జరుపుతున్నారు. కానీ అంతు చిక్కడం లేదు. అలాగే మనం కూడా పరమాత్మ గురించి తెలుసుకోవాలని, పరమాత్మ మీద భక్తి కలిగి ఉండాలని భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు. మరొక విషయం కూడా ఆలోచించండి. ఈ విశ్వం అంతా పరమాణువుల మయము. ఈ విశ్వంలో మనం అందరము ఉన్నాము. మన శరీరాలు కూడా పరమాణువుల మయము. దీనికి మూలం దైవకణం అంటే ఒక పరమాణువు. అంటే పరమాత్మ ఒక్కడే. మనం శరీరం సమస్త విశ్వము దైవకణాలతో నిండి ఉన్నప్పుడు ఆ పరమాత్మ ఈ సమస్త జీవరాశులలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు అన్న మాట సబబే కదా. ఆలోచించి మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నాయందే చిత్తము నిలిపిన వారు, నా మీదనే ప్రాణములు నిలుపుకొని ఉన్నవారు, ఇద్దరు ఒకచోట చేరితే నా గురించే మాట్లాడుకునేవారు, బోధించుకునేవారు, అటువంటి వారు అనునిత్యము తృప్తిగా జీవితం గడుపుతారు. వారి ఆనందానికి అవధులు లేవు. పరమాత్మ యందు అచంచలమైన భక్తి శ్రద్ధ కలవారు ఎలా ఉంటారు, వారి అనుభూతులు ఎలా ఉంటాయో ఇక్కడ చెబుతున్నాడు పరమాత్మ. సామాన్య మానవులో మనసు బుద్ధి ఎప్పుడూ ప్రాపంచిక విషయములలో తిరుగాడుతూ ఉంటుంది. వారికి బాహ్య ప్రపంచమే స్వర్గతుల్యము. కానీ పరమాత్మయందు భక్తి కలిగిన వారి చిత్తము ఎల్లప్పుడూ పరమాత్మయందు లగ్నమై ఉంటుంది. వారు తమ ప్రాణాలన్నీ పరమాత్మయందు నిలుపుకొని బతుకుతుంటారు. అంటే ఈ ప్రాణములు సంచరించే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనోబుద్ధి, అహంకారములు ఎల్లప్పుడూ పరమాత్మయందే నిలిచి ఉంటాయి. వారు ఏది చూచినా విన్నా అంతా వారికి పరమాత్మమయంగా ఉంటుంది. అటువంటి వారికి అశాశ్వతమైన ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి ఉండదు. సాధారణంగా నలుగురు క్రికెట్ ప్రియులు కలిసినప్పుడు క్రికెట్ గురించే మాట్లాడుకుంటారు. ఎందుకంటే వారి మనసులు క్రికెట్ యందు లగ్నమై ఉంటాయి. అలాగే ఒక హీరో అభిమానులు ఒక చోట చేరి ఆ హీరో సినిమాల గురించి, ఫైట్ల గురించి, మాటల గురించి చర్చించుకుంటారు. ఎందుకంటే వారి ప్రాణాలన్నీ ఆయన మీదనే పెట్టుకొని బతుకుతుంటారు. కానీ పరమాత్మ యందే చిత్తము లగ్నం చేసి సకల ఇంద్రియములలో ఆయనను చూస్తూ, ఆయన గురించి వింటూ, ఆయన గురించి ఆలోచించేవారు. వారు నలుగురు కలిసినప్పుడు వారు ఇతర విషయముల గురించి మాట్లాడుకోరు, పరమాత్మ గురించి మాట్లాడుకుంటారు. పరమాత్మ కథలను ఒకరికి ఒకరు చెప్పుకుంటారు. విన్నవాటిని మనము చేసుకుంటాము, విన్నవాటిని మననం చేసుకుంటారు. ఎందుకంటే వారి మనసు ఎల్లప్పుడూ పరమాత్మ యందు లగ్నమై ఉంటుంది. వారు ఏది మాట్లాడినా, ఆలోచించినా, ఏది చేసినా దైవ సంబంధంగానే ఉంటుంది. వారి మనసులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాయి. వారు ఎల్లప్పుడూ తృప్తిగా జీవిస్తారు. వారి ఆనందానికి, సంతోషానికి అవధులు ఉండవు. లోకము, దుఃఖము, కష్టము వారి దగ్గరకు రావడానికి భయపడతారు. ఈ స్థితి రావడానికి కావలసిన అర్హత ఏమిటి అంటే, ఎవరైతే పరమాత్మ యందు మనసు కలవారో, అంటే మనం ఇదివరకు చెప్పినట్టు మనసును ఆత్మలో నిలిపినవారు, నా మీదనే ప్రాణములు పెట్టుకున్నవారు, ఈ విధంగా నన్ను పొందడానికి అర్హులు అని పరమాత్మ చెప్పాడు. సాధారణంగా సామాన్య జనులు ప్రపంచంలోని విషయముల మీద మనసు లగ్నం చేస్తారు. వారి మనసు, చిత్తము, ప్రాణములు, ఇంద్రియములు అన్నీ ప్రాపంచిక విషయముల మీదనే లగ్నమై ఉంటాయి. కానీ భగవంతుని మీద భక్తి కలవారు తమ మనసు భగవంతుని మీద లగ్నం చేసి ఉంటారు. తమ ప్రాణములన్నీ భగవంతునికి మీదనే పెట్టుకొని బతుకుతున్న వారు వేరే ఉంటారు. మన మనసంతా బయట కనబడే వస్తువుల మీద, వాటిని ఎలా పొందాలా అనే విషయాల మీద ఉంటుంది. ఎల్లప్పుడూ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ భక్తులు, జ్ఞానులు భగవంతుని గురించి ఆలోచిస్తారు. ఆయన కథలు వినడంలో ఆసక్తి చూపుతారు. భగవంతుని కథలను ఒకరికొకరు బోధించుకుంటూ ఉంటారు. పరమాత్మ విషయం తప్ప వారు ఇంకే దేని గురించి మాట్లాడరు, చర్చించరు. ఈ విధంగా అభ్యాసం చేస్తే ఆఖరికి వారు పరమాత్మలో లీనమవుతారు. పరమాత్మ విషయాలు కేవలం చదవడమా, వినడమా, ఏది మంచిది అనే విషయం గురించి ఈ శ్లోకంలో వివరించారు.
ఎవరికి వారు చదవడం కన్నా వారికి ఒకరు బోధించడం మంచిది. ఒకరికి తెలియని విషయాలు మరొకరు చెప్పే వీలుంటుంది. అందరూ అన్ని విషయాలు తెలుసుకునే వీలుంది. ఇలా చేసినందువల్ల అన్ని విషయాలు మనకు తెలుసు అనే తృప్తి కలుగుతుంది. ఈ తృప్తి జీవితంలో కూడా అలవడుతుంది. ఇటువంటి వారు తమ ప్రాణములన్నీ పరమాత్మ యందే పెట్టుకొని ఆయన తోడిదే లోకంగా ఉంటారు. మనం సాధారణంగా నా ప్రాణాలన్నీ నీ మీదనే పెట్టుకొని బతుకుతున్నాను అని అనడం వింటుంటాము. మనము మన పిల్లల మీద, భార్యాభర్తలు ఒకరొకరి మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతుంటారు. మరికొందరు ధనము, ఆస్తుల మీద ప్రాణాలు పెట్టుకుని ఉంటారు. మరికొంతమందికి పదవి మీద ప్రాణము. కానీ కొంతమంది మాత్రము మనందరికీ తల్లి, తండ్రి, దైవము, అన్ని సంపదలు ఇచ్చిన వాడు ఆయన పరమాత్మ. ఆయన యందు ప్రాణాలు పెట్టుకుని బతకడం ఆశ్చర్యం ఏముంది అంటే దీని అర్థము ప్రాపంచిక విషయముల కన్నా మనందరికీ భగవంతుని ఎడల నిశ్చయమైన భక్తి, శ్రద్ధ ఉండాలి. దీనిని పాటించిన వాడికి తృప్తి, సుఖము, ఆనందము అతని వెంటే ఉంటాయి.